అక్టోబర్ 18, 2025 సంవత్సరంలో ధనత్రయోదశి అండి. శనివారం వచ్చింది. రేపే మనము యమదీపాన్ని వెలిగిస్తూ ఉంటాము. ఈ యమదీపాన్ని సింహద్వారం బయట వైపుకి వెలిగించాలి. ఈ విధంగా ఒక కొత్త మట్టి ప్రమిద తీసుకొని పసుపు రాసి 4 చోట్ల బొట్లు పెట్టాలి. 2 ఒత్తులు వేసి ఒక ఒత్తిగా చేస్తూ కొంతమంది 4 దిక్కులకు వచ్చేట్టుగా 4 ఒత్తులు వేస్తారు, లేదా 3 ఒత్తులు వేస్తుంటారు. ఈ కుబేర ముగ్గు వేసుకొని లేదా ఒక పద్మ ముగ్గు వేసుకొని దాని మీద ఒక తమలపాకు వేసి ఉప్పుని వేసి రాళ్ళ ఉప్పండి వేసి కొంచెం పసుపు కుంకుమ వేసి దాని మీద ఈ మట్టి ప్రమిద పెట్టి ఒత్తులు వేసి వెలిగించాలి. తూర్పు, ఉత్తరం, దక్షిణమైన కనీసం ఈ 3 దిక్కులు చూసేలాగా వెలిగించండి. దక్షిణం అనేది యమస్థానం అని అంటారు కాబట్టి ఆ వైపు మాత్రం తప్పనిసరిగా దీపం ఉండేలాగా చూడండి. ఇది సాయంత్రం లక్ష్మీ కుబేర పూజ చేయడానికి ముందుగా ఈ యమదీపాన్ని వెలిగించి ఆ తర్వాత పూజను చేసుకోవాలి. ఇది ఆనవాయితీ అవసరం లేదండి. అకాల మృత్యు భయాలు, అకాల మరణాలు, గండాల నుంచి బయటపడటం కోసం ఈ యమదీపాన్ని ఇలా వెలిగించుకుంటూ ఉంటాము. పూర్తి పూజా విధానం అయితే ఒకసారి నా ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉందండి, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అయితే ఇది తప్పనిసరిగా వెలిగించాలా